చంద్రయాన్ 3 అనగానే మీ అందరికీ గుర్తొచ్చే పేరేంటి? మాజీ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గారిదే కదా. చంద్రయాన్ 3 ఆదిత్య L1 లాంటి మిషన్స్ని లీడ్ చేసిన వ్యక్తి తను. ఈ విషయం ఈ జనరేషన్లో ఉన్న అందరు స్టూడెంట్స్కి కామన్గా నోట్ అయిన నేమ్. బట్ ఈ మధ్య ఆయన ఎక్కడ చేరారో తెలుసా? ఇస్రోలో కాదు, ఒక ప్రైవేట్ రాకెట్ స్టార్టప్ బోర్డులో అడ్వైజర్గా చేరారు. ఒక ఫార్మర్ ఇస్రో చీఫ్కి ఇప్పుడు ప్రైవేట్ స్పేస్ ఇంత అట్రాక్టివ్గా ఎందుకు అనిపిస్తుంది? సాధారణంగా ఉన్న సైంటిస్టుల సంగతి ఏంటి? అసలు ఇస్రోలో ఏం జరుగుతోంది? రికార్డ్స్ ప్రకారం ఈ మధ్య కాలంలో కొన్ని నెలల్లోనే 120 మందికి పైగా సీనియర్ మోస్ట్ సైంటిస్టులు ఇస్రోని ఎందుకు వదిలేశారు? అసలు ఈ వదిలేశారన్న వార్త చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు అనంటే దేశానికి ఒక ప్రైడ్ అని మాట్లాడుకునేది ఇస్రో. అలాంటి ఇస్రోలో మూకుమ్ముడిగా ఈ రాజీనామాలు ఎందుకు? వీళ్ళలో గగన్యాన్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని లీడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దీంతో గవర్నమెంట్ ఏం చేసిందో తెలుసా? రిజిగ్నేషన్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక జలకిచ్చింది. రిజిగ్నేషన్ రూల్స్ని ఏకంగా మార్చి పడేసింది. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటో తెలుసా? గవర్నమెంట్ ప్రైవేట్ స్పేస్ సెంటర్స్కి పర్మిషన్ ఎందుకు ఇచ్చింది? ఆ కంపెనీల్లోకి $1 మిలియన్ ఫండింగ్ వచ్చేస్తూ ఉంటే ఇది ఇస్రో మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు? 100 మందికి పైగా రిజైన్ చేసేదాకా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతిసారి రాకెట్స్ పైకి వెళ్ళినప్పుడల్లా ఇస్రోలో ఏ మేజర్ డెవలప్మెంట్ జరిగినా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించే మోదీ ఇస్రోలో చీమ చిటుక్కుమన్నా కూడా మాట్లాడాలి అని చెప్పి తాపత్రయపడే ప్రధాని ఇంత పెద్ద ఎత్తున రాజీనామాలు జరుగుతూ ఉంటే ఏం చేశారు? ఈ సిచ్యువేషన్స్ మధ్య గవర్నమెంట్ ఒక పెద్ద డెసిషన్ తీసుకుంది. రిజిగ్నేషన్స్నే ఏకంగా ఆపేస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడ ఒక్క నిమిషం మనం అందరం ఆలోచించాలి. ఎందుకు అనంటే రిజిగ్నేషన్స్ ఆపటానికి రిజిగ్నేషన్ రూల్స్ని బ్రేక్ చేస్తూ ఒక కొత్త రూల్ తీసుకుంటే తలుపులు మూసేస్తే మొత్తం ఇష్యూ క్లోజ్ అయిపోతుందా? అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందో గుర్తించాలా లేదా? లోపాలున్న అసంతృప్తి లోపల పేరుకుపోతుంది. రిజిగ్నేషన్స్ ఆపేస్తే వాళ్ళలో ఉన్న అసంతృప్తి అలా పేరుకొని పోతుంది. ఇది ఇంకా పెరగొచ్చు, రెట్టింపై ప్రమాదంలో కూడా పడవచ్చు. ఇంకొక పక్క తలపండిన సైంటిస్టులు పూర్తిగా ఇస్రోని వదిలి వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా వచ్చే వాళ్ళకి ఆ అనుభవం ఉంటుందా? ఎంతైనా జూనియర్సే కదా. మరి వాళ్ళ అనుభవాల నుంచి ఎన్నో డెవలప్మెంట్స్ ఇస్రోలో చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ కొత్త వాళ్ళకి ఇప్పుడు చెప్పేది ఎవరు? మరి ఇస్రో ఇకపైన ఎలా ముందుకు వెళ్ళగలుగుతుంది? ఇవాల్టి వీడియోలో నేను అసలు ఇస్రోలో ఏం జరిగింది అనేది ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్తో మీకు ఈ వీడియో ప్రజెంట్ చేయబోతున్నాను. ఇది చాలా లేట్గా చేస్తున్న వీడియో. ఎందుకనంటే తొందరపడి తెలియని విషయాల గురించి ఒక వీడియో చేయాలి అని అంటే ఖచ్చితంగా అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అవుతుందని భావించి ఆఫ్టర్ వీక్ ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత అనేక రిపోర్ట్స్ని పరిశీలించి నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎవరు వెళ్ళిపోతూ ఉన్నారు, వెళ్ళటానికి ఉన్న మెయిన్ అసంతృప్తులు ఏంటి, దాని వెనక ఏం జరుగుతుంది, ఇలాంటి రీజన్స్ అన్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. గవర్నమెంట్ ఏం చెప్తోంది, ప్రతిపక్ష పార్టీ ఇస్రోకి సంబంధించి గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తుంది, ఇవి కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకా చివరిలో ఈ ఫిక్సింగ్ ఏదైనా నిజంగా పనిచేస్తుందా అనేది కూడా మనం మాట్లాడాలి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నా. ఈ వీడియోలోకి వెళ్ళాలి అంటే అసలు కథ మనం ఇస్రో నుంచే స్టార్ట్ చేయాలి కదా. చంద్రయాన్ 3 ద్వారా చంద్రుడు సౌత్ పోల్ మీద ల్యాండ్ అయిన మొదటి దేశంగా మన ఇండియాని నిలబెట్టింది ఇదే ఇస్రో. ఇప్పుడు గగన్యాన్తో ఆస్ట్రోనాట్స్ని సొంత రాకెట్ మీద పంపించాలి అని చెప్పి భారతీయ అంతరిక్ష స్టేషన్తో సొంత స్పేస్ స్టేషన్ కట్టాలి అని చెప్పి ప్లాన్స్ ఇదే ఇస్రో కేంద్రంగా నడుస్తున్నాయి. ఇవన్నీ తెలుసు కదా. ఇన్ని బిగ్ డ్రీమ్స్ మధ్యలో ఈ మాస్ రెసిగ్నేషన్స్ రావటం షాకింగ్గా అనిపించట్లేదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. సరే, నెంబర్స్లోకి వెళ్దాం. ఇప్పుడు రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 80 మంది బెంగళూరులో ఉన్న UR రావ్ శాటిలైట్ సెంటర్ నుంచి, ఇంకొక 20 మందికి పైగా మన పక్కన తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఒక్క విషయం ఇక్కడ ఫేర్గా మనం మాట్లాడుకోవాలి. ఇస్రో మొత్తం వర్క్ ఫోర్స్ ఎంత? 14,600 మందికి పైగా. బట్ ఇక్కడ పర్సంటేజ్ పరంగా చూస్తే చాలా చాలా చిన్నది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే వెళ్ళిపోయిన వాళ్ళందరూ చాలా కీలకమైన ఫ్లాగ్షిప్ మిషన్స్లో సీనియర్ మోస్ట్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా దాదాపు 30, 35, 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న సూపర్ నాలెడ్జ్ పర్సన్స్. వీళ్ళలో ప్రధానంగా ఒక 3 నేమ్స్ మనం స్పెసిఫికలీ డిస్కస్ చేయాలి వీడియోలో. విక్టర్ జోసెఫ్ టీ, గగన్యాన్కి వాడే LVM-3 లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్కి ఇతనే ప్రాజెక్ట్ డైరెక్టర్. స్పేడెక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా వెళ్ళిపోయారు, ఆయన ఈ లిస్ట్లో ఉన్నారు. ఇక థర్డ్ నేమ్ ఏంటో తెలుసా?
ఆదిత్య రాళ్లపల్లి. ఈ పేరు అందరు విని ఉంటారు. ఈయన చంద్రయాన్ 3 సిమ్యులేషన్స్ ప్రాజెక్ట్ మేనేజర్. చంద్రుడి మీద ల్యాండింగ్ సీక్వెన్స్ని వ్యాలిడేట్ చేయడానికి 1,00,000కు పైగా టెస్టులు నడిపించి 25 టెరాబైట్స్ డేటాని జనరేట్ చేయగలిగిన టీమ్ని ఇతను లీడ్ చేసే పర్సన్. ఒక్కసారి ఆలోచించండి, చంద్రయాన్ 3 సక్సెస్ వెనుక ఉన్న ఆ మ్యాచెస్, ఆ ఫిగర్స్, ఆ నాలెడ్జ్, ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇస్రోలో లేదు. ఎందుకు అంటే ఇస్రోని వదులుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వదిలి వెళుతుంటే వీళ్ళని ఎవరు ఆపలేదు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ప్రశ్నించి అడిగిన వాళ్ళు లేరు. 2020లో ఇన్స్పేస్ల పాలసీని తీసుకొచ్చి ప్రైవేట్ కంపెనీస్ని స్పేస్ సెక్టార్లో అలో చేశారు. ఇక 2023లో ఇండియన్ స్పేస్ పాలసీ కూడా వచ్చింది. దీంతో స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, బెలాట్రిక్స్ ఏరోస్పేస్, ధృవ స్పేస్ లాంటి స్టార్టప్స్ చాలా వేగంగా మన ఇండియాలో గ్రో అయ్యాయి. ఇప్పుడు ఇండియాలో 400కు పైగా రిజిస్ట్రేషన్ అయిన స్పేస్ స్టార్టప్స్ ఉన్నాయి. సో వీటిలో దాదాపు $500 మిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది. గత సంవత్సరం 2025లోనే $150 మిలియన్ వచ్చాయి. ఇంత డబ్బు మన దేశానికి వస్తూ ఉంటే అది ఎక్కడో ఒక చోట నుంచి టాలెంట్ని లాగకుండా ఉండగలుగుతుందా? అసలు ఉంటుందా? స్టార్టప్ పాలసీ ఏంటి? చిన్నగా స్టార్ట్ అయ్యి విస్తరించి పెద్ద ఎత్తున ఎదగటమే కదా. ఇప్పుడు మొదట్లో నేను చెప్పిన సోమనాథ్ పాయింట్కి ఒకసారి వద్దాం. ఈ ప్రైవేట్ కంపెనీలని ఇండియాలోకి తీసుకొచ్చింది, వాటికి డోర్ ఓపెన్ చేసింది కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనే చెప్పాలి. ఎందుకనంటే ఆ గ్రోత్ స్టోరీని ప్రభుత్వమే అప్పట్లో సెలబ్రేట్ చేసుకుంది. బట్ ఆ $మిలియన్స్, ఆ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇది ఎక్కడి నుంచి టాలెంట్ తీసుకుంటుందో ఒక్కసారి థింక్ చేశారా? ఇస్రో లాంటి ఒకే ఒక్క సంస్థ నుంచే కదా ఒక ఫార్మర్ చైర్మన్ స్థాయి వ్యక్తి కూడా ఇప్పుడు స్టార్టప్ వై వెళ్తూ ఉంటే ఆ ఇంపాక్ట్ ఎప్పుడో తెలిసి ఉండాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాసేపట్లో ఈ పాయింట్ కూడా నేను రివీల్ చేయబోతున్నా. జస్ట్ మీరు ఒకసారి అనుకోండి, మీరు ఇస్రోలో ఒక 20 ఇయర్స్గా పనిచేస్తున్న సీనియర్ సైంటిస్ట్. ఏ డెసిషన్ తీసుకోవాలి అన్నా ఫైల్ మీద ఫైల్ మూవ్ అవ్వాలి. అదే టైంలో ఒక ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. గౌట్ శాలరీకి అంటే ప్రభుత్వం ఇస్తూ ఉన్న శాలరీస్కి 2-3 రెట్లు ఎక్కువగా ఆఫర్ చేస్తుంది ప్యాకేజ్, స్టాక్ ఆప్షన్స్. మీరే ఒక డివిజన్ని లీడ్ చేసే ఛాన్స్ ఇస్తామని చెప్పి ఆఫర్ చేస్తుంది స్టార్టప్. మీరేం చేస్తారు? ఇది డబ్బు గురించి మాత్రమేనా డిస్కషన్? గుర్తింపు, స్పీడ్, ఓనర్షిప్ ఇవన్నీ మ్యాటర్ కదా ఇక్కడ. ఇప్పుడు ఇక్కడే అసలు కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అంటే DOS జూలై 14వ తారీఖున ఒక మెమోరాండం రిలీజ్ చేసింది. పర్సనల్ జాయింట్ సెక్రటరీ SR రాజశేఖర్ సైన్తో 2020లో సెంటర్ డైరెక్టర్స్కి, సైంటిస్ట్ SG లెవెల్ వరకు అంటే లోకల్గానే రిజిగ్నేషన్స్ అప్రూవ్ చేసే పవర్ వాళ్ళకే ఇచ్చారు. బట్ ఈ కొత్త మెమో ఏం చెప్తుందో తెలుసా? గగన్యాన్ లాంటి స్ట్రాటజిక్ మిషన్స్ మీద పనిచేసే గ్రూప్ A కేటగిరీ సైంటిస్టులు రెసిగ్నేషన్స్ ఎవరైనా చేస్తే ఆ రిక్వెస్ట్లని ఇక మీదట డైరెక్టర్ రికమెండేషన్స్తో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి పంపించాలి అని చెప్పి. సో ఫైనల్ డెసిషన్ అక్కడే తీసుకోబోతున్నారు. ఇది ఎంతకాలం తర్వాత తీసుకున్న డెసిషన్? జరగాల్సిన నష్టం అంతా అక్కడ జరిగిపోయింది. ఈ రూల్ URSC, VSS, SDSC, LPSC, SAC, NRSC, ISTRAC, మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ లాంటి ప్రధాన సెంటర్స్ అన్నిటికీ ఇది అప్లై అవుతుంది అని చెప్పి ఈ క్లాజ్లో మెన్షన్ చేశారు. సో ఈ మెమో మీద రియాక్ట్ అవుతూ ఉన్నప్పుడు యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ ఏం చెప్తున్నారో తెలుసా? ఇది కేవలం అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్, ఇందులో ఏ కాంట్రవర్సీ లేదు అని చెప్పి. బట్ చాలామంది వస్తారు, చాలామంది వెళ్తారు. అఫ్కోర్స్ అది వాళ్ళ ఇష్టం. బట్ ఇస్రో లాంటి వర్క్ ఫోర్స్లో ఇది సాధారణమే అని చెప్పి ఆయన ఇక్కడ అంటున్నారు. ఇస్రో చైర్మన్ వి నారాయణ్ కూడా డిపాస్చర్స్ని ఒప్పుకుంటూనే ఇది ప్రతి ఆర్గనైజేషన్లో జరిగేదే, ఒకరు వెళ్తే ఇంకొకరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా ఉంటారు అని చెప్పి, మేము దీన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాము అని చెప్పి చాలా ఈజీగా కొట్టిపారేశారు. బట్ ఇక్కడ ప్రతిపక్షం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ ఏమంటున్నారు? దీని మీద చాలా స్ట్రాంగ్గా కూడా ఆయన రియాక్ట్ అవుతున్నారు. గేట్లు మూసేయగలరు, డోర్లు పెట్టగలరు, బట్ టాలెంట్ని జైల్లో పెట్టలేరు అని చెప్పి ఆయన కౌంటర్ ఇస్తున్నారు ఈ డెసిషన్ మీద. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి? ఇంతమంది సైంటిస్టులు వెళ్ళిపోతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు వెళ్తున్నారో కారణం ఏంటో అడగాలి, కానీ వెళ్ళకుండా ఆపటం పరిష్కారం కాదు కదా. ఎంతకాలం ఆపగలుగుతారు? కొన్ని రోజులు ఆపుతారు, 1 సంవత్సరం పాటు కొనసాగిస్తారు, స్ట్రిక్ట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పి వార్నింగ్ కూడా ఇస్తారు. బట్
నొక్కి పెట్టి అక్కడ పని చేయించాలి అంటే అంత సీనియర్ మోస్ట్ స్టాఫ్తో ఇస్రోలో మంచి వాతావరణంలో ఇంతకుముందు ఉన్న ఫ్రీ మైండ్ సెట్తో వాళ్ళు పని చేయగలుగుతారా? దీనికి ఆన్సర్ ఉందా? ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, గవర్నమెంట్ చెప్తుంది ఏంటి, ఇది నో కాంట్రవర్సీ, చాలా రొటీన్ మ్యాటర్ అని చెప్పి. బట్ రొటీన్ మ్యాటర్ అయితే గగన్యాన్ సైంటిస్టుల కోసం ప్రత్యేకంగా ఇంత అర్జెంటుగా ఒక మెమోని కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? దట్టు ఇన్ని కాంట్రవర్సీస్ తర్వాత. ఇక్కడ ఈ రెండు మాటలు కరెక్ట్ కాలేకపోతాయి. మరి ఇది నిజంగా పరిష్కారమేనా, లేక ఇంకా రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందా? పార్లమెంట్లో మినిస్టర్ ఇచ్చిన లెక్కల ప్రకారం ఒక్కసారి చూస్తే ఇస్రోలో సైన్స్ అండ్ టెక్నాలజీ కేటగిరీలోనే 1600కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు. సో వాటిలో 1261 పోస్టుల రిక్రూట్మెంట్ అంటే అక్టోబర్ 2026 కల్లా పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఎగ్జాక్ట్లీ ఇంకా 2 months ఉంది. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం అందరం ఒక విషయం ఆలోచించాలి. ఖాళీగా ఉన్న పోస్ట్ని ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్తో ఫిల్ చేయటం చాలా కామన్. బట్ ఆదిత్య రాళ్లపల్లి లాంటి వ్యక్తి తలలో ఉన్న ఆ 25 TB డేటా, 1,00,000 టెస్టుల ఎక్స్పీరియన్స్ని ఫిల్ చేయటం ఖచ్చితంగా వేరు కదా. ఇది కేవలం నెంబర్ గేమ్ కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్. గగన్యాన్ G1 టెస్టిఫైడ్, SSLV L1, GSLV F-17 లాంటి మిషన్స్ ఇప్పటికే చాలా డిలేగా కొనసాగుతున్నాయి. దానికి తోడు మే 2025, జనవరి 2026లో వరుసగా 2 PSLV ఫెయిల్యూర్స్ జరిగాయి మన ఇండియాలో. సో హై స్టేక్స్ మిషన్స్ మీద పనిచేయటం అలవాటైన సైంటిస్టులకి, సీనియర్ మోస్ట్ సైంటిస్టులకి ఇలాంటి డిలేస్ మోటివేషన్ని ఖచ్చితంగా దెబ్బతీస్తాయి. ఇది ఒక విషియస్ సైకిల్. సైంటిస్టులు వెళ్ళిపోతే మిషన్స్ ఇంకా డిలే అవుతాయి. డిలే అయితే ఇంకా ఎక్కువ మంది ఫ్రస్ట్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మాజీ చైర్మన్ స్థాయి వ్యక్తే ప్రైవేట్ స్టార్టప్ వైపు ఒక గొప్ప పదవి వచ్చిందని భావించి పక్క చూపు చూసి వెళ్ళిపోతే ఈ సైకిల్ ఎక్కడ ఆగుతుందో ఎవరికి తెలుస్తుంది? ఎవరు చెప్పగలుగుతారు? ఇప్పుడు ఇందాక అనుకున్న క్వశ్చన్కి గవర్నమెంట్ ప్రైవేట్ స్పేస్ని ఎందుకు ఎంకరేజ్ చేసింది? గ్రోత్, ఇన్వెస్ట్మెంట్, జాబ్స్, ఇది తప్పు కాదు. బట్ ఆ గ్రోత్, ఇస్రో మీద పడే ఇంపాక్ట్ని ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఊహించలేకపోయింది? ముందుగానే ఇస్రోకి ఎఫెక్ట్ అవుతుంది కదా అని చెప్పి ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏదైనా చేసి ఉండాలి కదా, ఎందుకు చేయలేదు అనేది నా క్వశ్చన్. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రైవేట్ కంపెనీల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు అదే స్పీడ్తో ఇస్రో సైంటిస్టుల పేమెంట్, కెరియర్ గ్రోత్, డెసిషన్ మేకింగ్ని కూడా అప్గ్రేడ్ చేసి ఉండాల్సింది. ఈరోజు ఇలాంటి మేము అవసరం వచ్చేది కాదేమో, వాళ్ళ రాజీనామాలు ఆగిపోయేవేమో, సోమనాథ్ లాంటి సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఇస్రోలో ఉండిపోయే వాళ్ళేమో కదా. అదే అసలైన నెగ్లిజెన్సీ. యాక్షన్ తీసుకోకపోవటం కాదు, సరైన టైంలో యాక్షన్ తీసుకోకపోవటమే ప్రాబ్లం. మరి రిజైన్ చేయడాన్ని ఆపేస్తే మొత్తం ఇష్యూ ఇప్పుడు క్లోజ్ అయిపోతుందా అనే క్వశ్చన్కి నో ఆన్సర్. ఎందుకు అనంటే అది ఎవరు చెప్పలేరు. ఎగ్జిట్ డోర్ని బ్లాక్ చేయటం వల్ల లోపలున్న ఫ్రస్ట్రేషన్ ఎవరిలో మాయం కాలేదు కదా, ఇంకా పెరుగుతుంది. అఫ్కోర్స్ గవర్నమెంట్ సైన్స్ కెరియర్ని మళ్ళీ అట్రాక్టివ్గా మార్చకపోతే ఈ మెమో గడువు ముగిసిన మరుక్షణమే ఇంకా పెద్ద రిజిగ్నేషన్స్ లైన్ మనకు కనిపించవచ్చు. రిజిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేయవు అని చెప్పి ఒక మెమో ఇవ్వటం వలన, ఆ డోర్లు బంద్ చేయటం వలన మనిషి బయటికి వెళ్ళాలన్నా కోరిక మాత్రం ఖచ్చితంగా పోదు. మనసులో అలా ఉంటుంది, అది ఎక్కువ అవుతుంది. మీ ఒపీనియన్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం చేసిన కొత్త రూల్ కరెక్ట్గా ఉందా, లేదా సైంటిస్టుల మీద ఇంకొక రెస్ట్రిక్షన్ మాత్రమే అనుకోవాలా? మీరు ఒక సైంటిస్ట్ స్థానంలో ఉంటే గవర్నమెంట్లో ఉండిపోతారా, ప్రైవేట్కి వెళ్తారా? కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ ఒపీనియన్ని మెన్షన్ చేయండి. మీన్ వైల్ ప్రైవేట్ స్పేస్ సెంటర్స్ ఎందుకంత అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉన్నాయి? ఇస్రో చాలా ప్రతిష్టాత్మకమని మాట్లాడుకుంటూ ఉంటాం. మన దేశంలో ఇస్రోకున్న ప్రాధాన్యత మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. సో ఇది ఇస్రో ప్రాబ్లంగా చూడాలా, ఇండియా స్పేస్ డ్రీమ్స్కి సంబంధించిన ఒక ప్రాబ్లంగా చూడాలా? దీనిపైన మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. ప్రైవేట్ స్టార్టప్స్కి ఊతం ఇచ్చాము, దానికి అంత ఫండ్ పెట్టాము, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పి ప్రతి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు అలాంటి స్టార్టప్ ఇస్రోకి ఎసరు తెచ్చి పెడుతుంది అని చెప్పి ఎవరు ఊహించలేదు. బట్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మీ ఐడియాని షేర్ చేయండి అని కోరుకుంటున్నా. మీన్వైల్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా శ్రావణీస్ POV ఛానల్ ఎంకరేజ్ చేయండి. అండ్ చూస్తున్న ఈ వీడియోని 10 మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి అని కోరుకుంటున్నాను. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.